బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఢిల్లీలో బీజేపీని గద్దెదించే తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. కలిసి ఉన్నది ఎవరు, కలిసి వచ్చేది ఎవరు అన్న లెక్కలు పక్కన పెడితే కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో ఇప్పటికీ చాలా మందికి కన్ఫ్యూజన్ గానే ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టి ఢిల్లీపై దండయాత్ర చేసి కమలం పార్టీని దెబ్బతీయాలన్నది కేసీఆర్ వ్యూహం. ఇప్పుడు ఈ వ్యూహం ఎంతవరకు అమలవుతోంది, ముందడుగు పడుతుందా అన్నది వేచి చూడాలి. బీఆర్ఎస్ తో హైప్ క్రియేట్ చేసిన కేసీఆర్ దేశంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు. బీజేపీ కాంగ్రెసేతర ఫ్రంట్ కి ప్లాన్స్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో మారిన సీన్. హస్తం వైపు ప్రాంతీయ పార్టీల చూపు. కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లేలా అడుగులు. బీజేపీ కాంగ్రెస్ కూటమి ఉండేలా చర్యలు. కేసీఆర్ సైతం ఏదో ఒక కూటమికి దగ్గరవ్వాల్సిందే. కేసీఆర్ తన రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. ఏకంగా ప్రధాని పీఠంపై కూడా కన్నేశారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతో కూటమి కట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అందరిలాగే కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్నారు. తనకున్న ఆర్థిక బలంతో ఇతర పార్టీల నేతలను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. महाराष्ट्र में खिचड़ी सरकार से हमको बचा लीजिए है, फिर क्यों वंचित है मुझसे? पानी के लिए हिंदुस्तान को ना रशिया को भीख मांगना पड़ेगा, ना अमेरिका से किसी से पूछने की जरूरत नहीं है, ना किसी की अनुमति की जरूरत नहीं है, हमारे अधिकार में है. फिर क्यों नहीं मिल रहे पानी? इसका कथा क्या है? सियासत, राजनीति, पॉलिसी, संविधान आसमान में नहीं है, जमीन में है. मैं जमीन की बात कर रहा हूँ. पानी के बिना जिंदगी नहीं है. और सबसे बड़ी बात यह है जिसकी हमें बिल्कुल फिक्र नहीं है, पानी किसी फैक्ट्री में नहीं बनाया जा सकता किसी भी कीमत. इंसान पानी को तैयार कर ही नहीं सकता. पानी भगवान का देन है, प्रकृति का देन है. आपने कभी देखा किसी फैक्ट्री में पानी बना? कहीं छोटी सी बात है, लेकिन ये भी हम कभी सोचा नहीं है क्योंकि हमको ख्याल ही नहीं है इस बात के बारे में. पूरे दुनिया में पानी कहीं भी कोई फैक्ट्री में नहीं बनता. ये भगवान के फैक्ट्री में प्रकृति के जरिए हमारे पास पहुंच जाता. बहुत ही अमूल्य चीज है, इसको ऐसा संभाल के रखना चाहिए. लेकिन हमारा देश बड़ा अजीब, हमने बाढ़ भी देखा है. कई प्रांत हमारे देश में बाढ़ से प्रभावित है, अतिवृष्टि से, अनावृष्टि से हमने सूखा भी देखा है. फिर भी हमारे पास कोई अपने हालात पे मुतमईन है. ना नेता को चिंता है, ना हमको चिंता है. नेता को चिंता इसलिए नहीं है क्या बराबर उनको वोट दोगे ना, किसी न किसी को तो दोगे ही, फिर क्या चिंता पड़ी है? उनका तो दुकान चल ही रहा है, एक से नहीं चलेगा तो वही का चलेगा. तो हमारे क्या फिक्र है? अब कितने किसान मरो, कितना किसान आत्महत्या करो, हमको क्या पड़ी है? हम तो बेवकूफ है एक महीने में, बट वोट दिए जा रहे हैं हम लोग एकदम. अब वोट आ गए तो हमारे बीमारी आ जाती है. वोट जैसा आ गया कहीं कहीं किस्म की बीमारियां लग जाती है. जातिवाद का बीमारी, धर्मवाद का बीमारी, हम बढ़ जाते हैं. अरे भाई हमारे बौने साहब है, हमारे साले साहब है, उन्होंने फोन करके बोला भाई मुंबई से मुझे उधर ही देना पड़ेगा. वोट इतनी अमूल्य चीज है जो अपना जीवन का मतलब पूरा नीचे या ऊपर करने वाली चीज है. लेकिन हमारे देश में हम यूं ही दे रहे वोट. किसको दे रहे, क्या दे रहे, क्यों दे रहे, वो जिसको भी दे रहे देने का मतलब क्या है, इसको बिल्कुल समझना चाहिए. अगर नहीं समझेंगे तो खत्म मामला यही रहेगा. సీఎం కేజ్రీవాల్, సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి వంటి జాతీయ స్థాయి నేతలు కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. ఇంకేం నెమ్మదిగా జాతీయ రాజకీయాల్లో దూసుకుపోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ను బీఆర్ఎస్ను పట్టించుకునేవాడే లేరని బహిరంగంగానే వినిపిస్తున్న మాట. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ పక్కన నిలబడ్డ నేతలెవరూ ఇప్పుడు ఆయనను పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో పార్టీలన్నీ కాంగ్రెస్ వైపే చూస్తున్నాయి. ఆ పార్టీకి దూరమైన మిత్రపక్షాలు
ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలు గల్లంతైనట్లే అని కనిపిస్తోంది. ఎలా మొదలైందో గానీ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూటమి కట్టాలనుకున్నారు. ఈ కూటమి ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. అనేక పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వరుస ఓటముల ద్వారా బలహీనపడుతూ వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆ పార్టీకి దూరం అవుతూ వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేదని, అటు కాంగ్రెస్ బలహీనంగా మారిందనే ఉద్దేశంతో ఆ స్థానాన్ని తానే భర్తీ చేయాలనుకున్నారు కేసీఆర్. ఇందుకోసం టీఆర్ఎస్ను రద్దు చేసి బీఆర్ఎస్గా మార్చారు. పలు రాష్ట్రాలకు తెలంగాణ ఖజానాకు చెందిన సొమ్మును అప్పనంగా పంచిపెట్టి తన రాజకీయాలకు వాడుకున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రైతుల గురించి, కేంద్రం అప్పుల గురించి, జల వనరుల గురించి ఏవేవో మాట్లాడారు. దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపగల సత్తా తనకే ఉందన్నట్లు ప్రచారం చేసుకున్నారు. एक बात मैं आपसे कहता हूँ, हमारा भारत देश बुद्धिजीवियों का देश है, बुद्धिमानों का देश है. ये बुद्धुओं का देश नहीं है. ढंग से अगर कहा जाए, ढंग से अगर अपनी बात पहुंचाई जाए, भारत सही जवाब देता है. भारत, इंडिया रिएक्ट्स, भारत प्रतिक्रिया बताता है. एक ऐसे देश है, ऐसे कई चीज हमने होते हुए देखा है. जयप्रकाश नारायण, लोकनायक जयप्रकाश नारायण इमरजेंसी के खिलाफ जब लड़ रहे थे, एक आवाज जो दिए थे, उस समय के सरकार ने सारे नेताओं को गिरफ्तार किया था, जेलों में रखा था. कई लोग जो जिनको मैं जानता था उस समय, मधु दंडावती जी थे, रामविलास पासवान जी थे, जॉर्ज फर्नांडिस जी थे, ऐसे कई जाने माने नेताओं को उस समय का सरकार 18 महीने तक जेल में रखा था. उन्होंने अपने फार्म जेल से ही भरे थे और 45 दिन के अंदर ऐसी क्रांति आया, पूरे उस समय के सरकार को उखाड़ के बंगाल के काड़े में फेंक दिए और जनता सरकार बन गया. మెల్లగా కొన్ని పార్టీలకు దగ్గరయ్యారు. ఆమ్ ఆద్మీ, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్ వంటి పార్టీలు కేసీఆర్కు మద్దతిచ్చాయి. ఇతర పార్టీలను సంప్రదించారు. తనకున్న ఆర్థిక బలాన్ని వాడుకున్నారు. ఇక జాతీయ రాజకీయాల ప్రతిపక్ష కూటమి కట్టగల సత్తా తనకే ఉందని నమ్మారు. తన ఆధ్వర్యంలోనే పార్టీలు పనిచేస్తాయని భ్రమపడ్డారు. ఇదే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం కేసీఆర్ ఆశలపై నీళ్లు జల్లింది. మోదీ, అమిత్ షా వంటి నేతలు ఎంతగా ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ గెలవటంతో ఆ పార్టీకి మళ్లీ పునర్వైభవం వచ్చింది. మొన్నటి వరకు ఆ పార్టీకి దూరంగా ఉన్న మిత్రపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కూటముల పేరుతో విడిపోవటం కన్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పనిచేస్తే మోదీని ఓడించవచ్చని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. అంటే బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కే ఉందని నమ్ముతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక కేసీఆర్తో కూటమి కట్టేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనను పట్టించుకునే వాళ్లే లేరు. తాజా రాజకీయ పరిణామాల్ని చూస్తుంటే బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మాత్రమే ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని కూటమికి ఛాన్సే లేదు. బీఆర్ఎస్ కూడా అటు బీజేపీతో లేదా కాంగ్రెస్తో కలవాల్సిందే. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పుంజుకుంటోంది. కర్ణాటక ఫలితాలు ఆ పార్టీకి మంచి బూస్టప్ ఇచ్చాయి. బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. అటు ప్రజల్లో బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో
తెలంగాణలో అధికారం కోసమే బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోయి తమకే గెలుపు దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అంతే తప్ప సొంత పార్టీ విషయంలో బీఆర్ఎస్ నేతలకే గెలుపుపై నమ్మకం లేని పరిస్థితి. అలాంటిది జాతీయ రాజకీయాలంటే బీఆర్ఎస్కు అత్యాశే అవుతుందని విశ్లేషకుల వాదన.